Hello everyone, I am back with another story translation. మన వ్యూవర్స్లో ఒకరైనటువంటి ఉదయ భాస్కర్ గారు ఇక్కడ కామెంట్ సెక్షన్లో ఒక స్మాల్ స్టోరీని ఇంగ్లీష్ స్టోరీ అది దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయమని రిక్వెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఆ స్టోరీని మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయబోతా ఉన్నాం. ఆయన పంపిన స్టోరీకి టైటిల్ ఏమీ లేదు, కానీ నేను ఒక టైటిల్ పెట్టబోతా ఉన్నాను. సో టైటిల్ ఏంటంటే 2 టాకింగ్ బర్డ్స్. ఈ టైటిల్ సూట్ అవుతుందా ఆ స్టోరీకి లేదా అనేది మీరు స్టోరీ మొత్తం విన్న తర్వాత కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ తెలియజేయండి. ఒకవేళ మీరు టైటిల్ పెట్టాలనుకుంటే ఏం టైటిల్ పెడతారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రస్తుతానికి ఈ 2 టాకింగ్ బర్డ్స్ అనే టైటిల్తో ప్రొసీడ్ అవుదాం. సో లెట్స్ స్టార్ట్ ద ట్రాన్స్లేషన్. క్వైట్ ఎ లాంగ్ టైమ్ అగో అంటే చాలా కాలం క్రితం అని అర్థం. QUITE అండ్ QUIET ఇలా 2 రకాలుగా ఇక్కడ స్పెల్లింగ్స్ ఉంటాయి, స్లైట్ డిఫరెంట్ స్పెల్లింగ్స్. ఇక్కడ మనకి QUITE మనకున్న వర్డ్, దీన్ని క్వైట్ అని పలకాలి. ఇక్కడ క్వైట్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్ట్రీమ్ అనే అర్థంతో యూస్ చేస్తాం. అయితే ఇంకొక స్పెల్లింగ్ ఉంది, దాన్ని QUIET రాస్తాం, అంటే ఈ టీకి ముందుకు వస్తుంది. ఈ వర్డ్ని ఎలా పలకాలి అంటే క్వయట్, క్వయట్ అని పలకాలి. అంటే టా ఇక్కడ స్ట్రెస్ అవుతుంది, క్వయట్, టా మీద స్ట్రెస్ తీసుకోవాలి. దానికి అర్థం సైలెన్స్ అని అర్థం. ఈ మీనింగ్స్ మధ్య స్పెల్లింగ్స్ మధ్య డిఫరెన్స్ కొంచెం గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి సౌండ్తో. నేను సౌండ్ చెప్పాను కదా, QUIT అంటేనేమో క్వైట్ అంటే టీ ప్లెయిన్గా వెళ్తుంది, అండ్ అదే QUIET అంటే క్వయట్ అంటే టా మీద స్ట్రెస్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే టీ మీద స్ట్రెస్ ఎక్కువ ఉందో దాన్ని సైలెన్స్ అన్న మీనింగ్తో యూస్ చేస్తాం. అదర్ వర్డ్నేమో ఎక్స్ట్రీమ్ అన్న మీనింగ్తో యూస్ చేస్తాం. సో ప్లీజ్ డూ రిమెంబర్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. దేర్ లివ్డ్ 2 టాకింగ్ బర్డ్స్ విత్ దేర్ పేరెంట్స్. ఈ సెంటెన్స్లో లివ్డ్ అంటే ఇక్కడ మనం వర్బ్ కిందకి తీసుకోవాలి దాన్ని. ఇక్కడ ఈ వర్బ్ V2 ఫామ్లో ఉంది. V2 ఫామ్ అంటే తెలుసు కదా, వర్బ్ పాస్ట్ ఫామ్. వర్బ్ పాస్ట్ ఫామ్ అంటే సెంటెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉందని అర్థం. ఎవరి గురించి మాట్లాడుతున్నాము దాన్ని ఇక్కడ మనం సబ్జెక్ట్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది కదా సింపుల్ సెంటెన్స్ స్ట్రక్చర్. సో ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, అండ్ నెక్స్ట్ వర్బ్, అండ్ లాస్ట్లీ ఆబ్జెక్ట్. ఫస్ట్ ఇక్కడ సబ్జెక్ట్ తీసుకోవాలంటే మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతూ ఉన్నామో అదే మన సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాం ఈ స్టోరీలో? 2 మాట్లాడే పక్షుల గురించి మాట్లాడుతూ ఉన్నాం, అంటే అది మన సబ్జెక్ట్ అన్నమాట. 2 మాట్లాడే పక్షులు వారి తల్లిదండ్రులతో ఉండేవి. వారి తల్లిదండ్రులతో ఉండేవి. ఉండేవి అంటే ఇక్కడ నివసించేవి అని అర్థం. ఉండడం అంటే నివసించడం. వన్ డే వెన్ దర్ పేరెంట్స్ వర్ అవే. ఇక్కడ వన్ డే అంటే ఒక రోజు. ఇక్కడ ఈ సెంటెన్స్ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ లోనే ఉంది, గమనించండి. ఎందుకంటే ఇక్కడ వర్ అనేటటువంటి సింపుల్ పాస్ట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్ ఉందంటే బీ ఫామ్. దాన్ని ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ అనకూడదు. ఎప్పుడైతే మనకి మెయిన్ వర్బ్ మిస్ అవుతుందో సెంటెన్స్ లో, హెల్పింగ్ వర్బే మెయిన్ వర్బ్ గా యాక్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ వర్ అనేది మెయిన్ వర్బే, హెల్పింగ్ వర్బ్ గా పిలవకూడదు ఇక్కడ. ఓకే, ఇక్కడ వర్ ఎప్పుడు వస్తుంది మనకి? పాస్ట్ టెన్స్ లో కదా. ఓకే, సో ఇది సింపుల్ పాస్ట్ టెన్సే. ఆల్మోస్ట్ స్టోరీ అంతా కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ లోనే ఉంది. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవడానికి ఏం లేదు. టోటల్ స్టోరీ అంతా కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ లోనే వెళ్ళిపోతుంది. వెన్ దేర్ పేరెంట్స్ వర్ అవే అంటే ఇక్కడ ఒక రోజు వారి తల్లిదండ్రులు దూరంగా వెళ్ళినప్పుడు. వారు అవే అంటే వెళ్ళినప్పుడు, వెళ్ళిపోయినప్పుడు అని. ఏ విలేజర్ హూ జనరల్లీ హ్యాడ్ అన్ ఐ ఆన్ దోస్ స్పెషల్ బర్డ్స్. ఈ సెంటెన్స్ కూడా సింపుల్ పాస్ట్ టెన్సే. చెప్పాను కదా, మ్యాక్సిమం స్టోరీ అంతా కూడా పాస్ట్ టెన్స్ లోనే ఉంది. అయితే మీకు ఒక డౌట్ రావాలి, ఇక్కడ హ్యాడ్ ఉంది కదండి, హ్యాడ్ ఉంటే మరి పాస్ట్ పర్ఫెక్ట్ కదా అని కొంతమందికి డౌట్ రావచ్చు. ఓకే, కానీ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ సెంటెన్స్ కాదు, ఇది సింపుల్ పాస్ట్ టెన్సే. ఎలా చెప్పాలి? హ్యాడ్ ఉంటే మరి పాస్ట్ పర్ఫెక్ట్ అని అందరు నేర్పిస్తారు కదా, మరి మీరేం సింపుల్ పాస్ట్ టెన్స్ అని చెప్తున్నారంటే, ఇక్కడ హ్యాడ్ తో పాటు వర్బ్ థర్డ్ ఫామ్ లేదు. మీరు అది గమనించారో లేదో? హ్యాడ్ ఒక్కటే ఉంది. హ్యాడ్ ఒక్కటే ఉంది అంటే అది హ్యాడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వర్బ్ అని అర్థం. ఎలాగూ ఇక్కడ హ్యావ్, హ్యాస్ కూడా మనకి తెలుసు, వీటిని ప్రజెంట్ పర్ఫెక్ట్ లో వాడతామని తెలుసు. హ్యావ్ అండ్ హ్యాజ్ అనేవి ప్రజెంట్ పర్ఫెక్ట్ లో వాడతారు, హ్యాడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ లో యూజ్ చేస్తారు, చాలా వరకు తెలిసి ఉంటుంది.
కాకపోతే ఇక్కడ ఎగ్జంప్షన్ ఏంటంటే ఇక్కడ హ్యాడ్ పాస్ట్ టెన్స్ లో కూడా యూస్ చేస్తాం, అండ్ హ్యావ్ ఆర్ హ్యాజ్ అనేవి సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో కూడా యూస్ చేస్తాం. ఎలాగంటే ఇక్కడ హ్యాడ్ అనేది కలిగి ఉండేది అన్న అర్థంతో వాడతాం, అలాగే హ్యావ్ అండ్ హ్యాజ్ అనేవి కలిగి ఉన్నది అని చెప్పడానికి హ్యావ్ అండ్ హ్యాజ్ అనేది ప్రెజెంట్ టెన్స్ లో యూస్ చేస్తారు. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఐ హ్యావ్ ఏ కార్ అంటాం చెప్తా కదా చాలా సార్లు. ఐ హ్యావ్ ఏ కార్ అంటాం, ఐ హ్యావ్ ఏ బైక్ అంటాం. అంటే దాని అర్థం ఏంటి? ఐ హ్యావ్ ఏ కార్ అంటే నేను కారు కలిగి ఉన్నాను, లేదా నాకు ఒక కారు ఉంది అని అర్థం. ఓకే, అలాగే షీ హ్యాజ్ అ కార్ అంటారు, అంటే ఆమెకు ఒక కారు ఉంది అని అర్థం. అండ్ అదే విధంగా మనకి షీ హ్యాడ్ ఏ కార్ అన్నాం అనుకోండి, అంటే ఆమెకి కారు ఉండేది అని అర్థం, అంటే ఇప్పుడు లేదు అని అర్థం అనమాట. సో షీ హ్యాడ్ ఎన్ ఐ అంటే ఇక్కడ అర్థం ఏంటి? కన్ను ఉండేది. అంటే కన్ను ఉండేది అంటే ఏంటి? కన్ను గురించి కాదు మనం మాట్లాడేది ఇక్కడ కన్ను ఉండడం అంటే కోరిక ఉండడం అనమాట. అంటే కోరిక ఉండడం అంటే వాడికి ఆ అమ్మాయి మీద కన్ను వేసాడు వాడు, అండ్ ఆ ఆస్తి మీద వాడికి కన్ను ఉంది అని చెప్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు. వాడి కన్ను ఉందంటే ఆస్తి మీద కన్ను తీసుకెళ్ళి పెడతాడా? కాదు కదా. కన్ను ఉండడం అంటే కోరిక కలిగి ఉండడం, ఆశ ఉండడం. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే ఆ ప్రత్యేక పక్షుల మీద కన్నున్న ఒక గ్రామస్తుడు, ఇక్కడ కన్నున్న అంటే కోరిక ఉన్నటువంటి, అంటే ఎప్పుడు ఎట్లాగని తీసేసుకోవాలి అన్న కోరిక ఉన్నటువంటి ఒక గ్రామస్తుడు కాట్ దెమ్ అండ్ టుక్ దెమ్ అవే, వాటిని పట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. ఓకే, వాళ్ళ తల్లిదండ్రులు లేనప్పుడు వాటిని పట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. వన్ ఆఫ్ ద బర్డ్స్ గాట్ అవే ఫ్రమ్ ద ట్రాప్ అండ్ లుక్డ్ ఫర్ హిస్ పేరెంట్స్. ఓకే, 2 బర్డ్స్ని పట్టుకుని వెళ్ళిపోయాడు కదా, అండ్ అందులో నుంచి ఒక పక్షి గాట్ అవే ఫ్రమ్ ద ట్రాప్ అంటే, గాట్ అవే అంటే తప్పించుకుని పోవడం, ఫ్రమ్ ద ట్రాప్ అంటే ఉచ్చు నుంచి తప్పించుకుపోవడం. ఓకే, అందులో ఒక పక్షి ఉచ్చు నుండి తప్పించుకొని లుక్డ్ ఫర్ హిస్ పేరెంట్స్ అంటే తన తల్లిదండ్రుల కోసం వెతికింది. ఈ సెంటెన్స్ కూడా సింపుల్ పాస్ట్ టెన్సే. ద బర్డ్ అట్ లాస్ట్ అరైవ్డ్ ఎట్ ఏ హెర్మిటేజ్. ఫైనల్ గా హెర్మిటేజ్ కి చేరిందంట. ఆ బర్డ్ అంటే ఆ తప్పించుకున్నటువంటి బర్డ్ ఉంది కదా, ఆ పక్షి అని రాయాలి అక్కడ. అట్ లాస్ట్ అంటే చివరకు, అరైవ్డ్ అంటే చేరుకుంది. అండ్ ఎక్కడికి చేరుకుంది? ఎట్ ఏ హెర్మిటేజ్. ఇక్కడ హెర్మిటేజ్ అంటే మీనింగ్ ఆశ్రమం అంటారు. ఆ పక్షి చివరకు ఒక ఆశ్రమానికి చేరుకుంది. వేర్ ఇట్ వాస్ వెల్కమ్డ్ అండ్ హ్యాడ్ సమ్ ఫుడ్. ఇక్కడ వెల్కమ్డ్ అంటే స్వాగతించెను. ఓకే, వెల్కమ్ అంటే స్వాగతించడం, వెల్కమ్డ్ అంటే జరిగిపోయినట్లుగా చెప్పాం కాబట్టి స్వాగతించెను పాస్ట్ టెన్స్ లో, మన తెలుగులో సెంటెన్స్ లో కూడా పాస్ట్ టెన్స్ చూపించాలి. అలా కాకుండా వాజ్ వెల్కమ్డ్ అని ఉందనుకోండి, అప్పుడు స్వాగతించబడెను అని అర్థం. అంటే ఇక్కడది ప్యాసివ్ వాయిస్ లో రాసాం అనమాట సెంటెన్స్. స్వాగతించబడెను అనేది ప్యాసివ్ వాయిస్, స్వాగతించెను అనేది యాక్టివ్ వాయిస్. ఇక్కడ మీకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటో తెలియలేదు అనుకోండి, మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. అక్కడ క్లియర్ గా డిస్క్రైబ్ చేసాం. మన టాపిక్ ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ కాదు కాబట్టి దాని గురించి డిస్కస్ చేయలేం. సో దాన్ని సపరేట్ గా మీరు తెలుసుకోవాలని అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అక్కడ ఆ పక్షిని స్వాగతించారు, అక్కడ ఆ పక్షి స్వాగతించబడింది అని కూడా రాసుకోవచ్చు. ఇదంతా వద్దులండి, మాకు తలనొప్పి అంత కన్ఫ్యూజన్ ఎందుకంటే సింపుల్ గా రాయాలంటే అక్కడ ఆ పక్షిని స్వాగతించి కొంత ఆహారం ఇచ్చారు అని రాయొచ్చు. హీ లివ్డ్ జాయ్ఫుల్లీ. హీ లివ్డ్ జాయ్ఫుల్లీ అంటే అతను ఆనందంగా జీవించాడు. ఇక్కడ హీ అంటే అతను అని మీనింగ్ వస్తుంది యాక్చువల్గా అయితే ఇక్కడ మనిషి గురించి కాదు కాబట్టి కొంచెం ఆ సెన్స్ లో వెళ్తే ఇక్కడ అది అని రాసుకోవచ్చు. లేదు, తను రైటర్ అక్కడ పర్సానిఫై చేశాడు కాబట్టి మనం అక్కడ అతను అని కూడా రాసుకోవచ్చు. అది మన ఇష్టం. అది ఆనందంగా జీవించింది అనొచ్చు, లేదా అతను ఆనందంగా జీవించాడు అని కూడా రాసుకోవచ్చు. An explorer once ran over the bird that the villager caught. ran over అంటే ఇక్కడ పరిగెత్తాడని కాదు మీనింగ్, ఇక్కడ తారసపడింది అని అర్థం రాసుకోవచ్చు. తారసపడింది లేదా కలుసుకున్నాడు అని, తారసపడింది లేదా కలుసుకున్నాడు అని కూడా రాసుకోవచ్చు, ఏదైనా ఓకే. ఒకసారి ఒక అన్వేషకుడు, ఎక్స్ప్లోరర్ అంటే అన్వేషకుడు అంటాం, ఆ గ్రామస్తుడు పట్టుకున్న ఆ పక్షిని కలుసుకున్నాడు. హీ టాక్డ్ వెరీ రూడ్లీ టు హిమ్. ఇక్కడ హీ అంటే పక్షి, మనిషి గురించి కాదు. సో ఇక్కడ మనిషికి పక్షికి తేడా చూపించాలి కాబట్టి మనం ఇక్కడ హీకి అది అని రాసుకుందాం. ఓకే, హీ అంటే అక్కడ అది అని రాసుకుందాం, అతను అని కాకుండా.
అది అతనితో చాలా దురుసుగా మాట్లాడింది. రూడ్లీ అంటే ఇక్కడ దురుసుగా అని అర్థం. హీ వాస్ షాక్డ్ టు సీ ఎ టాకింగ్ బర్డ్. మాట్లాడే పక్షిని చూసి అతను ఆశ్చర్యపోయాడు. బట్ అట్ ద సేమ్ టైమ్ వాజ్ యాంగ్రీ విత్ హిస్ వే ఆఫ్ బిహేవింగ్. ఇక్కడ బిహేవింగ్ అని రాయొచ్చు, లేదా బిహేవియర్ అని కూడా రాసుకోవచ్చు, నథింగ్ రాంగ్. కానీ అదే సమయంలో, బట్ అట్ ద సేమ్ టైం అంటే అదే సమయంలో, కానీ అదే సమయంలో దాని ప్రవర్తనకు కోపం వచ్చింది. వాజ్ యాంగ్రీ విత్ హిస్ వే ఆఫ్ బిహేవింగ్ అంటే దాని ప్రవర్తనకు కోపం వచ్చింది. ద ఎక్స్ప్లోరర్ విజిటెడ్ ద హెర్మిటేజ్ అండ్ రికగ్నైజ్డ్ ఏ సిమిలర్ టాకింగ్ బర్డ్. ఆ అన్వేషకుడు, ద ఎక్స్ప్లోరర్ అంటే ఆ అన్వేషకుడు అంటే సేమ్ ఎక్స్ప్లోరర్ అని అర్థం, ఆశ్రమాన్ని సందర్శించాడు మరియు అదే విధమైన మాట్లాడే పక్షిని గుర్తించాడు. ఓకే, రికగ్నైజ్డ్ అంటే ఇక్కడ గుర్తించడం అని అర్థం. At this bird talked respectfully and welcomed him to remain there. ఎట్టంటే అయినప్పటికీ, అంటే ఆ పక్షిలాగా ఈ పక్షి కూడా మాట్లాడగలిగిందే అయినప్పటికీ ఈ పక్షి గౌరవంగా మాట్లాడింది. దిస్ బర్డ్, ఈ పక్షి, టాక్డ్ రెస్పెక్ట్ఫుల్లీ, గౌరవంగా మాట్లాడింది. అండ్ వెల్కమ్డ్ హిమ్ టు రిమైన్ దేర్, మరియు అక్కడే ఉండడానికి అతన్ని స్వాగతించింది అనమాట. ఇది స్టోరీ, స్మాల్ స్టోరీ, స్వీట్ అండ్ స్మాల్ స్టోరీ. మోరల్ ఆఫ్ ద స్టోరీ వచ్చేసరికి, స్టేయింగ్ ఇన్ ఏ గుడ్ కంపెనీ గివ్స్ అస్ ఏ గుడ్ వే ఆఫ్ బిహేవింగ్. ఓకే, స్టేయింగ్ ఇన్ గుడ్ కంపెనీ అంటే మంచి సాంగత్యం. స్టేయింగ్ ఇన్ ఏ గుడ్ కంపెనీ అంటే మంచి సాంగత్యం, అంటే మంచి సహవాసం. ఓకే, ఏమిస్తుంది? కంపెనీ గివ్స్, ఏమిస్తుంది? గివ్స్ అస్ ఏ గుడ్ వే ఆఫ్ బిహేవియర్ ఆర్ బిహేవింగ్, అంటే మంచి ప్రవర్తన ఇస్తుంది. ఓకే, అంటే మనం ఇలా రాసుకోవచ్చు, మంచి సాంగత్యం వలన మంచి ప్రవర్తన లభిస్తుంది. అండ్ బ్యాడ్ కంపెనీ ఇన్ఫ్లుయెన్సెస్ అవర్ వే ఆఫ్ బిహేవింగ్ నెగటివ్లీ. బ్యాడ్ కంపెనీ అంటే చెడు సహవాసం లేదా చెడు సాంగత్యం. ఇన్ఫ్లుయెన్సెస్ అంటే ప్రభావితం చేయడం. అండ్ దేన్ని ప్రభావితం చేస్తుందంటే అవర్ వే ఆఫ్ బిహేవింగ్ నెగటివ్లీ, అంటే చెడు సాంగత్యం మన ప్రవర్తన చెడుగా ఉండేలా ప్రభావితం చేస్తుంది అనమాట. సో అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. మీ సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ. See you soon with another beautiful story. Thank you all.